నువ్వెంత అంటే నువ్వెంత చూసుకుందామంటే చూసుకుందాం ఊ అని ఒక్కొక్క ముచ్చట కాదు పొర్రి వారం దినాల సంది మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారం లెస్స నడిచింది. లీడర్ల నోటెంట వచ్చిన మాటలకు పబ్లిక్ అంత పరిశాన్ అయ్యిర్రు. ఆ రేంజ్లో ఎత్తిపోసుకురు. మరి ఆఖరి రోజు కూడా ప్రచారం పొట్టు పొట్టు చేసిర్రు. మస్తు జోరుగా చెప్పిర్రు ముచ్చట్లు. అట్లా ప్రచారం అయితే వడిచింది. ఇక ఓట్లేసే కార్యానికి ఎట్లెట్లా తయారైతుర్రు, ఏమేమి నడుస్తుందో ఒక్కసారి చూసేద్దాం పారి. వారం 10 దినాల సంది ఏ వాడ కట్టుకుపోయినా ఏ మున్సిపాలిటీలో చూసినా ఒకటే మోత. లీడర్ల ముచ్చట్లు పార్టీల పాటలతోని పబ్లిక్ చెవులు గిల్లు అన్నాయి. అట్లా ఇక సోమవారంతోని ఎన్నికల ప్రచారం ఒడిచింది. పొదుమీకంగా గంట కొట్టంగానే మైకులన్నీ మూగపోయినాయి. ఇక ప్రచారం ఒడిచింది కాబట్టి ఇంకో దిక్కు ఎలక్షన్ల ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రు. ఓట్లేసే కార్యానికి అన్ని తీర్ల ఏర్పాట్లు నడిచినాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో 11వ తారీఖు నాడు పొద్దుగాల 7 నుంచి పొదుమీకంగా 5 గంటల దాకా పోలింగ్ నడుస్తుంది. 13వ తారీఖున పడ్డ ఓట్లన్నీ లెక్క పెట్టి ఫలితాలు చెప్తారు. ఇక ఓట్ల పండుగకు అన్ని తీర్ల గట్టి బందోబస్తు పెట్టిండ్రు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కలిపి 11,000కి ఎక్కువనే స్మార్ట్ కెమెరాలు బిగించిండ్రట. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు చెకింగుల జోరు పెంచిండ్రు. ఎలక్షన్లు దగ్గర పడ్డయాలల్లా ఓటి పంపకాలు నడుస్తుంటాయి కాబట్టి అసోంటివి నడవకుండా చెకింగులు గట్టిగానే చేస్తుండ్రు. ఇట్లనే మంచిర్యాల జిల్లా చెన్నూరు దిక్కు ఎసోంటి రసీదు లేకుండా 1,50,000 తీసుకుపోతుంటే పట్టుకొని సీజ్ చేసిండ్రు. ఇట్లనే అన్ని దిక్కుల్లో ఓ కన్నేసి పెట్టిండ్రు కాకిసార్లు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని జాగల్లో సోమవారం పొద్దుమీకి 5 గంటల నుంచి 11వ తారీఖు దాకా అంటే 2 దినాలు బ్రాందీ షాపులు బంద్ ఉంటాయని చెప్పిండ్రు ఆఫీసర్లు. అట్లనే మళ్ళా 13వ తారీఖు నాడు కూడా ఫలితాలు చెప్తారు కాబట్టి ఆయల కూడా బ్రాందీ షాపులు బార్లు అన్ని బంద్ ఉంటాయట. మందుబాబులకు తిప్పలవుతుంది కాబట్టి ముందే ఇషారా చేసిండ్రు. ఇక ఏమైనా వారం దినాలు గడియ రికాం లేకుండా తిరిగిండ్రు అన్ని పార్టీల లీడర్లు. చెప్పేయన్ని చెప్పిండ్రు, తిట్టేయన్ని తిట్టిండ్రు, తిరిగినంత తిరిగిండ్రు, పబ్లిక్ కు పూస ఉచ్చిండ్రు, ఆఖరికి నిమ్మలం అయ్యిండ్రు. మరిగా ముచ్చట్లన్నీ ఇన్న జనాలు 11వ తారీఖున ఎవరికి ఓట్లేస్తారో ఏం చేస్తారో చూడాలి. ఏ పార్టీ జాతకం ఏమైందనేది 13వ తారీఖు నాడు తెలుస్తుంది.